ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావులపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు వారిద్దరి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే ప్రభాకర్ రావు, రాధాకిషన్ చెన్నై మీదుగా అమెరికాకు వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు, రాధాకిషన్ కీలక సూత్రధారులుగా తేల్చారు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ చెప్తేనే ప్రణీత్ రావు ట్యాపింగ్ చేశారని పోలీసులు నిర్ధారించారు. ట్యాపింగ్ చేసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రణీత్ రావు ప్రభాకర్ రావుకు అందించారు. రాజకీయ నాయకులు, వ్యాపారుల ఫోన్ నంబర్లను ప్రణీత్ రావుకు ఇచ్చిన ప్రభాకర్ రావు, రాధాకిషన్ అందించే వారినే పోలీసుల విచారణలో తేలింది. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డిపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలని ప్రభాకర్ రావు ఆదేశించినట్లు గుర్తించారు. అలాగే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులు, మిత్రుల ఫోన్లను ట్యాప్ చేయించినట్లు తేల్చారు. రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని ప్రభాకర్ రావుకు ప్రణీత్ రావు చేరవేశాడు. ప్రస్తుతం ఇద్దరు అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాకర్ రావు, రాధాకిషన్ నివాసాల్లో సోదాలు చేసిన పోలీసులు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. అంతర్జాతీయ విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు.